వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు. పహల్గామ్ ఉగ్రదాడి భద్రతా లోపమేనన్న కేంద్రం, అఖిలపక్ష సమావేశానికి గైర్హాజరైన ప్రధాని. మణిపూర్లో మళ్లీ అలజడి, మంటల్లో కాలిపోయిన కూకి గ్రామాలు, కర్ఫ్యూ విధింపు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశవ్యాప్తంగా కాశ్మీర్ విద్యార్థులపై దాడులు, వేధింపులు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని మహబూబాద్ జిల్లాలోని నిరసనకారుల డిమాండ్. పహల్గామ్ ఉగ్రదాడి జరగడంలో భద్రతా లోపాలున్నాయని అఖిలపక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ సమావేశంలో ఉగ్రవాదంపై చర్య తీసుకోవడంలో ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రతిపక్ష సభ్యులు హామీ ఇచ్చారు. అఖిలపక్ష భేటీలో ప్రధాని మోదీ లేకపోవడం, దాడికి దారితీసిన లోపాలు, దాడి తర్వాత మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ద్వేషపూరిత ప్రచారం గురించి కూడా విపక్షాలు ప్రశ్నలు లేవనెత్తారని ది వైర్ వార్తా సంస్థ తెలిపింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించిన ఈ అఖిలపక్ష సమావేశానికి ప్రభుత్వం ఓ వైపు నుండి హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ హాజరయ్యారు. అఖిలపక్ష సమావేశానికి గైర్హాజరైన ప్రధాని బీహార్లోని మధుబన్లో జరిగిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో తన ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలకు ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వంలో బీహార్లో బీజేపీ కీలక మిత్రపక్షమైన జనతాదళ్ యునైటెడ్ ప్రతినిధులు కూడా ప్రధానమంత్రి తమ రాష్ట్రంలో ఉండటం వల్ల అఖిలపక్ష సమావేశానికి హాజరు కాలేదు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో అధికారంలో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ కూడా ఈ సమావేశం లేకపోవడం గమనార్హం. ఈ విషయంలో ప్రభుత్వానికి ఆ పార్టీ ఎటువంటి సమాచారం పంపలేదు. సమావేశం తర్వాత రక్షణ మంత్రి భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ తీసుకున్న చర్యల గురించి నాయకులకు వివరించారని ఇంటెలిజెన్స్ బ్యూరో, హోం మంత్రిత్వ శాఖ అధికారులు ఇటీవల సంవత్సరాలలో అంతా బాగానే ఉన్నప్పటికీ ఈ సంఘటన జరగడం ఒక లోపమని నాయకులకు చెప్పారని రిజిజు చెప్పారు. ఉగ్రదాడి చాలా దురదృష్టకరం, ప్రభుత్వం మరింత కఠినమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిందని సమావేశం తర్వాత ఆయన విలేకరులతో అన్నారు. సమావేశంలో కనీసం 4 ప్రతిపక్ష సభ్యులు ప్రధానమంత్రి గైర్హాజర్ని లేవనెత్తారని ది వైర్స్ వార్తా సంస్థ తెలిపింది. సమావేశం తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, సమావేశానికి ప్రధానమంత్రి హాజరు తప్పనిసరి కానీ ఆయన గైర్హాజరు అయ్యారని అన్నారు. మేము ఇంతకు ముందు కూడా ఈ ప్రశ్నలు లేవనెత్తాము. ఇంత ముఖ్యమైన సమావేశంలో ప్రధానమంత్రి నిర్ణయం తుది నిర్ణయం కాబట్టి ఆయన హాజరు ముఖ్యం. మేము ఆయనకు ప్రతిదీ తెలియజేస్తామని మంత్రులు చెప్పారు. కానీ వివరించడం వేరు, ప్రధానమంత్రి స్వయంగా వినడం వేరు అని మేము చెప్పామని ఖర్గే అన్నారు. ప్రధాని బీహార్లో ఇంగ్లీష్, హిందీలో ప్రసంగాలు ఇస్తున్నారు, కానీ అఖిలపక్ష భేటీకి రాలేదు అని ఆప్ నేత సింగ్ అన్నారు. కానీ ప్రభుత్వ ప్రతిస్పందనగా మేము ఇంతకు ముందు ఇలాంటి సమావేశాలకు అధ్యక్షత వహించామని, మీ సమస్యను ప్రధానికి తెలియజేస్తామని మంత్రుల బృందం చెప్పింది. సమావేశం తర్వాత అన్ని పార్టీ నాయకులు ఒకే గొంతులో మాట్లాడడం చూశామని రిజిజు అన్నారు. మణిపూర్లో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. బుధవారం సాయంత్రం కామ్జోంగ్, సహపుంగ్ గ్రామాల్లోని కుకీ ఇళ్లకు దుండగులు నిప్పంటించి వాటిని ధ్వంసం చేశారు. 28 ఇళ్లు కాలి బూడిదయ్యాయని అంచనా. ఈ ఘటన తర్వాత జిల్లా మేజిస్ట్రేట్ 2 గ్రామాల్లో కర్ఫ్యూ విధించారు. ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని పోలీసు అధికారులు తెలిపారు. అయితే ఈ దాడి కారణంగా ఇల్లు, జీవనోపాధిని కోల్పోవడంతో అనేక మంది కూకీల కుటుంబాలు నాశనమయ్యాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సహపంగ్ సబ్ డివిజన్ పరిధిలోని గంపల్, హయాంగ్ గ్రామాలలో ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ సంఘటనలు జరిగాయి. ధ్వంసమైన గ్రామాలు మన దేశం మయన్మార్ సరిహద్దుకు సమీపంలో కామ్జోంగ్ జిల్లా ప్రధాన కార్యాలయం నుండి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ సంఘటన తర్వాత డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కర్ఫ్యూ ఉత్తర్వు జారీ చేశారు. ఇటువంటి చర్యలు శాంతికి భంగం కలగొచ్చు, తద్వారా మానవ ప్రాణాలకు ఆస్తి నష్టం ఏర్పడుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కర్ఫ్యూ కారణంగా ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు వెళ్లడాన్ని పూర్తిగా నిషేధించారు. కుకీ ఇన్ఫీ మణిపూర్ కుకీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఈ దాడిని ఖండించాయి. 2 గ్రామాల కుటుంబాలకు పునర్నిర్మాణం ద్వారా తక్షణ న్యాయం చేయాలని, అలాగే సరైన పునరావాసం, ప్రాథమిక అవసరాలను అందించాలని డిమాండ్ చేశాయి. ఈ దారుణమైన దాడులు అమాయక పౌరులను భయభ్రాంతులకు గురిచేశాయి. ఈ ప్రాంతంలో ఇప్పటికే సున్నితంగా ఉన్న శాంతి, స్థిరత్వానికి మరోసారి ముప్పు కలిగిస్తున్నాయని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. కుకీజో కమ్యూనిటీకి చెందిన అనేక ఇతర సంస్థలు కూడా ఈ దాడిని ఖండించాయి, న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి. అధికారులు నిజాయితీగా, న్యాయంగా వ్యవహరించాలని కోరారు. గ్రామస్తుల భద్రతా నిమిత్తం గొడవలు మరింత తీవ్రతరం కాకుండా నిరోధించడానికి భద్రతా దళాలను మోహరించాలని కూడా సంస్థలు డిమాండ్ చేశాయి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన క్రూరమైన ఉగ్రవాద దాడిలో కనీసం 25 మంది పర్యాటకులు, ఒక స్థానికుడు ప్రాణాలు కోల్పోయిన తర్వాత భారతదేశం అంతటా కాశ్మీరీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని వేధింపులు పెరుగుతున్నాయి. చండీగఢ్లోని ఒక కాశ్మీరీ ముస్లిం బాలిక ఇంటికి తిరిగి వెళ్లడానికి తక్షణ సహాయం
కోరుతుంది. స్థానిక వేధింపులను ఎదుర్కొంటుంది. ఆమెను ఇతరులను బలవంతంగా దింపేసిన క్యాబ్ డ్రైవర్ ఆమెపై దాడి చేశాడు. జమ్మూ కాశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ అనేక రాష్ట్రాల్లో కాశ్మీర్ విద్యార్థులపై బెదిరింపులు, భౌతిక దాడులకు సంబంధించిన అనేక సంఘటనలను నివేదించింది. పహల్గామ్ దాడి తదనంతరం ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్ వంటి రాష్ట్రాలలోని కాశ్మీరీ విద్యార్థులపై ఇంటి యజమానుల ఒత్తిడి, తీవ్రవాద గ్రూపుల బెదిరింపుల కారణంగా తాము హాస్టళ్లను, అద్దె ఇళ్లను ఖాళీ చేయవలసి వచ్చిందని వారు మీడియాకు తెలిపారు. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఒక ప్రత్యేక ఆందోళనకరమైన సంఘటన జరిగింది. ఇక్కడ హిందూ రక్షాదళ్ విడుదల చేసిన వీడియోలో కాశ్మీరీ ముస్లిం విద్యార్థులు వెంటనే నగరం విడిచి వెళ్లాలని డిమాండ్ చేస్తూ వారికి స్పష్టమైన డెత్ వారెంట్లు జారీ చేశారు. దీనికి ప్రతిస్పందనగా చాలామంది విద్యార్థులు భయంతో విమానాశ్రయానికి పారిపోయారు. సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న ఇతర వీడియోలలో కాషాయ దుస్తులు ధరించిన హిందుత్వ నాయకులు కాశ్మీరీ విద్యార్థులను స్వయంగా బెదిరిస్తున్నట్లు, ముస్లిం వ్యతిరేక భావాలు రెచ్చగొడుతున్నట్లు చూపిస్తున్నాయి. ఈ వీడియోలు ఉద్రిక్తతను పెంచాయి. తక్షణ ప్రభుత్వ జోక్యం కోసం పిలుపునిచ్చాయి. హిమాచల్ ప్రదేశ్లో విద్యార్థులను ఉగ్రవాదులుగా ముద్ర వేసి వారి విశ్వవిద్యాలయ నివాసాలను వదిలి వెళ్లమని బలవంతం చేసినట్లు సమాచారం. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఇంటి యజమానులు భద్రతాపరమైన సమస్యలను పేర్కొంటూ కాశ్మీరీ అద్దెదారులను ఇళ్లను ఖాళీ చేయమని కోరారు. ఈ చర్యలు విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురిచేశాయి. పహల్గామ్ దాడి తర్వాత కనీసం 7 వేధింపుల సంఘటనలు జరిగాయని జమ్మూ కాశ్మీర్ విద్యార్థి సంస్థ ధృవీకరించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాసిన అధికారిక లేఖలో పహల్గామ్లో జరిగిన హింసను ఖండిస్తూనే అమాయక కాశ్మీరీ విద్యార్థులకు ఎదురవుతున్న బెదిరింపులపై అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి చర్యలు తప్పు చేయని వారిని శిక్షించడమే కాకుండా జాతీయ ఐక్యతను దెబ్బతీస్తాయని, మరింత శత్రుత్వాన్ని పెంచుతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. యావత్ దేశం పహల్గామ్ విషాదంతో పోరాడుతున్న తరుణంలో అన్యాయంగా లక్ష్యంగా మారుతున్న కాశ్మీరీ విద్యార్థుల భద్రతపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. మహబూబాద్ జిల్లాలోని చిన్నగూడూరు మండల కేంద్రానికి చెందిన ప్రజలు తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని ధర్నా నిర్వహించారు. 2 సంవత్సరాల క్రితం నిర్మించిన 85 ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు కేటాయించాలని జిల్లా కలెక్టర్ను డిమాండ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో చిన్నగూడూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నిరసనకారులతో ఈ విషయంపై చర్చించారు. 2-3 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇల్లు నిర్మించారని, కానీ కొన్ని సమస్యల కారణంగా వాటిని లబ్ధిదారులకు కేటాయించలేదని నిరసనకారులు పోలీసులకు సమాచారం అందించారు. దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న అర్హత కలిగిన లబ్ధిదారులను గుర్తించడానికి మండల రెవెన్యూ అధికారి జారీ చేసిన రేషన్ కార్డులు ఒక ప్రమాణమని నిరసనకారులు వాదించారు. నిరసనకారులు ధర్నా చేయడానికి బదులుగా ఇళ్ల కేటాయింపు గురించి ఎంఆర్ఓని అడగమని పోలీసు అధికారి అక్కడున్న వారికి సూచించారు. మరో వంక ఇళ్ల కేటాయింపు కోరుతూ కొంతమంది పిటిషనర్లు ఇప్పటికే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రిట్ పిటిషన్ను ఎందుకు అంగీకరించకూడదో తెలపాలంటూ జిల్లా అధికారులకు, రెవెన్యూ అధికారులకు కోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ విషయం ప్రస్తుతం సబ్ జ్యూరిడిక్షన్ పరిధిలో ఉంది. మరిన్ని వివరాల కోసం చిన్నగూడూరు పోలీస్ స్టేషన్ను మీడియా సంప్రదించినప్పుడు వారి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. దీనిపై వివరణ కోసం చిన్నగూడూరు ఎంఆర్ఓ, మహబూబాద్ జిల్లా కలెక్టర్ను మీడియా ఎంత ప్రయత్నించినా సంప్రదించలేకపోయింది. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.